మరి భారతి అనే అడ్డగాడిద వస్త్రానికి ఎందుకు రాలేదు? భారతి అనే అడ్డగాడిద ఎందుకు ఇన్ని రోజులు పూజలు చేయలేదు? భారతి అనే అడ్డగాడిద ఎందుకు ప్రసాదాలు కింద పాడేసి? తిరుపతిలో అడ్డంగా బలిసిపోయి తిన్నదరక్క ఇమ్మీడియట్గా ఐడెంటిటీ క్రైసిస్తో కొట్టుకు వస్తున్న ఫిమేల్ కిరణ్ రాయల్ మేల్ కిరణ్ రాయల్ని చూశారు. ఫిమేల్ కిరణ్ రాయల్ కూడా ఒకటి ఉంది, అదే ఆకేపాటి సుభాష్ని. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వెలగబెడుతూ నోటుకు అదుపు లేకుండా ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడేసి, అధికారంలో ఉన్నాం కదా మనం ఏం మాట్లాడినా చెల్లిపోతుంది, ఏదైనా మాట్లాడేయచ్చు, ఎలా అయినా మాట్లాడేయచ్చు, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులైనా సరే ఎలా పడితే అలా మాట్లాడేయచ్చు అని చెప్పి తెగ చించుకొని, నిన్న తిరుపతిలో ఒక ప్రెస్ క్లబ్ ఉంది కదా అని చెప్పి ఇచ్చేసినమ్మ ఈదికి పెద్ద కదా, అలాగే ఈ సుభాష్ని కూడా ప్రెస్ క్లబ్లో కూర్చొని భారతి గారిని, నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అన్నని ఎంతమంది అయితే అభిమానిస్తున్నారో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా భారతమ్మకి అదే స్థాయి ఉంటుంది. జగనన్నకి ఏ స్థాయినైతే ఇస్తామో అదే స్థాయిని తల్లితో సమానంగా, వదినతో సమానంగా భారతమ్మను కూడా అలానే ప్రేమించే గుండెలు కొన్ని లక్షల మంది గుండెలు ఉన్నాయి. అలాంటి భారతమ్మని నిజంగానే నోటితో పలకాలంటే కూడా ఈరోజు చాలా అసహ్యంగా ఉంది. అడ్డంగా బలిసి కొట్టుకుంటున్న సుభాష్నికి చెప్తున్నా, రోజా గారు మాట్లాడిన దాంట్లో తప్పేమన్నా ఉందా? పొద్దస్తమానం పొద్దున్న లేసి దగ్గర నుంచి బ్రష్ చేస్తారో లేదో కానీ పొద్దున్న లేసిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా రాష్ట్ర ప్రయోజనాల్ని మర్చిపోవాలి, రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలన్న సంగతి మర్చిపోవాలి, ఇచ్చిన హామీల సంగతి మర్చిపోవాలి, ప్రజలకు మేలును గాలికి వదిలేయాలి. కేవలం రాష్ట్రంలో ఏం జరుగుతుందిరా, అధికార పక్షం ఏరా చేస్తుందంటే పొద్దున్న లేచిన మొదలు రాత్రి పడుకునేంత వరకు జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను, జగన్మోహన్ రెడ్డి గుళ్ళకి వెళ్ళడు, జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా గుడికి వెళ్ళడు. అస్తమానం ఆయన మతం మీద పడి ఏడవడమే తప్ప రాష్ట్రంలో జరుగుతున్న ఘోరాల గురించి కానీ, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి కానీ, రాష్ట్రంలోని మహిళలు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ ఏ ఒక్క రోజైనా ప్రెస్ మీట్ పెట్టావా సుభాష్ని నువ్వు? అదే తిరుపతిలో ఒక చిన్న బాలికను రేప్ చేసి చంపేస్తే నీ దగ్గర నుంచి ఒక ప్రెస్ మీట్ వచ్చిందా? రాదు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో మరీ ముఖ్యంగా ఈ జనసేన పార్టీ ముండలకి ఏరా పని అంటే సర్ఫెక్సల్ సబ్బు ఒకటి తీసిచ్చినాడు అనమాట పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ. మీ పని ఒకటే, టీడీపీ పార్టీని మీరు తోముతూ ఉండాలి, ఉతకాలన్నమాట. టీడీపీ పార్టీది ఉతకడమే మీ పని. మనిషి ఎదిగినావు తప్ప కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేని నీలాంటి ముండల్ని ఆ పార్టీలో పెట్టుకున్నాడు చూడు, అడ్డగాడిద ముండవాడు, వాణ్ణి అనాలి. భారతి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడడం, పట్టు వస్త్ర. ఇప్పుడు నేను అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ 3 భార్యల్లో ఏ భార్యనన్నా తీసుకొని పట్టు వస్త్రాలు సమర్పించడానికి దేనికన్నా వెళ్ళాడా? పవన్ కళ్యాణ్ 3 భార్యల్లో ఏ భార్యనన్నా తీసుకెళ్లి హోమం చేశాడా? మేం మాట్లాడమా అన్నాలు యశోవాణిని? మేం మాట్లాడమా? మీరు ఏదైతే భారతీ గారిని అన్నావో సుభాష్ని, అదే మాటని తిప్పి మేము మీ అధినాయకుడు భార్యని అనలేమా? కొడితే గూబలు గుయ్యమంటాయి. ప్రతి పనికి మాలి ముండకి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, మనం అధికార పక్షంలో ఉన్నాము, ఏదైనా మాట్లాడేయచ్చు, మనము ఎట్లయినా మాట్లాడేయచ్చును. పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు కావచ్చు, మరి లోకేష్ కావచ్చు, వీళ్ళకి పట్టా ఇచ్చినట్టున్నాడు అనమాట.
ఎవరు ఎక్కువ తిడితే వాళ్ళకు పదవులు అంటగడతానని చెప్పి. కాబట్టి పోటీల్లో పోటీ వేసుకొని వచ్చేసి జగన్మోహన్ రెడ్డిని తిట్టాలి, భారతమ్మని తిట్టాలి, జగన్మోహన్ రెడ్డి కూతురుని తిట్టాలి. ముడ్డి కిందకు వయసు వస్తే సరిపోదు, కూసింత ఉండాల సంస్కారం కూడా. ఇట్లాంటి బోడి ముండలు కూడా భారతమ్మ గురించి, కనీసం భారతమ్మ దగ్గరికి వెళ్ళే స్థాయి అనేది, భారతమ్మ ఇంట్లో బాత్రూములు గడిగే మనుషులకున్న విలువ కూడా నీకు లేదు సుభాష్ని, నువ్వు అది గుర్తుపెట్టుకోవాలా. ఇదే పవన్ కళ్యాణ్కి ఒక మాట అడుగుతున్నా, రాష్ట్రంలోని మహిళలందరినీ తిట్టించడానికే నువ్వు పార్టీలు పెట్టావా? మహిళలు పేరు చెప్పుకొని పార్టీలో పబ్బం గడుపుతున్న నువ్వు కూడా అదే మహిళల పేరు చెప్పుకొని మహిళలు తప్పిపోయినారు, మహిళలకు అది జరిపోయింది, మహిళలకి ఏదన్నా అంటే నేను వస్తాను అది ఇది అని చెప్పిన నువ్వు ఈరోజు భారతమ్మని తిట్టిస్తావు. అది నువ్వు మహిళలకు ఇస్తున్న విలువ. నీ గురించి నీ కుటుంబం గురించి మాట్లాడితే వ్యక్తిగత విషయం. అదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేయచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గురించి మాట్లాడేయచ్చు, కూతుర్ల గురించి ఇష్టానుసారం మాట్లాడేయచ్చు. అదే రాష్ట్రం గురించి, రాష్ట్రానికి పట్టిన చాలా పెద్ద సమస్య. జగన్మోహన్ రెడ్డి గారు భార్య లేకుండా గుడికి వెళ్ళినా రాష్ట్రం పెద్ద సమస్యలో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా ఉగాది పండుగలో పాల్గొన్నా అదొక పెద్ద చర్చ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాదం తిన్నా చర్చ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాదం తినకపోయినా చర్చ, భారతి గారు వచ్చినా చర్చ, రాకపోయినా చర్చ. అసలు మీకు ఏం కావాలి? రాష్ట్రంలో దీనికి మించిన సమస్యలు ఇంకేం లేవా? రోజా గారు అన్న దాంట్లో తప్పేంటి? పొద్దస్తమానం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు భారతి గారు గుడికి రాలేదు. భారతి గారు అన్నారు కదా, మరి భారతి గారు ఉగాది దీనికి వచ్చారు, భువనేశ్వరి ఎందుకు రాలేదు? దేనికి రాలేదు? ఇప్పుడు నేను అడుగుతున్నా, తిరుమల కొండకి వెళ్ళారు కదా, కోడాలు ఎందుకు రాలేదు? కేవలం తాత, నానమ్మ, తండ్రి, మనవడు మాత్రమే వెళ్ళారు కదా. చంద్రబాబు నాయుడు కోడాలు తిరుమల కొండకి ఎందుకు రాలేదు? మీ ఇంట్లో ఏమన్నా సమస్యలా? ఇప్పుడు మేము అడగమా? మీకేమన్నా చెడిందా? మీ వరకు వస్తే వ్యక్తిగత విషయాలు అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం విషయానికి వచ్చినప్పుడు అది వ్యక్తిగత విషయాలు ఎందుకు కాకూడదు? రాజకీయాలంటే ఇదేనా? విలువలతో కూడిన రాజకీయాలంటే ఇదేనా? సుభాష్నికే చెప్తున్నా, దగ్గరలో తిరుపతిలోనే ఉన్నావు, మూతి పళ్ళు రాలిపోతుంది. మేము దైవ సమానంగా భావించే మా అధినాయకుడు కుటుంబాన్ని గురించో, మరీ ముఖ్యంగా కొన్ని వందల మంది పిల్లల్ని ఉచితంగా చదివిస్తూ, కనీసం భారతమ్మ గురించి తెలుసా నీకు? భారతమ్మ అంటే ఏంటో తెలుసా? నిజంగా చెప్తున్నా, చెప్పు తెగిపోతుంది. నీకు కాదు, నీ అధినాయకుడికి. నిన్ను ఎవడైతే ఉసిగొలుపుతున్నాడో వానికి తెగిపోతుంది. చాలా దగ్గరలోనే ఉంది. రాజకీయాలు వేరు, రాజకీయ విమర్శలు వేరు, ఇట్లాంటి పనికి మాలిన విమర్శలు వేరు. కిరణ్ రాయలతో కలిసి స్టేజ్ల మీద కోతి గంపుల ఇది వేసే నువ్వు కూడా ఈరోజు ఇచ్చేసిన ముందా నువ్వు కూడా మాట్లాడుతున్నావంటే నిజంగా నిన్ను దేంతో కొట్టాలి? మహిళలుగా పుట్టడమే పాపం అనేంత స్థాయికి దిగజారు చేసింది వాళ్ళ సంస్కారం అనేది. ఏదో ఒక స్థాయిలో, ఏదో ఒక లెవెల్లో మనకు కూడా కొంచెం కలిగి ఉండాల. రాజకీయ విమర్శలు అనేది ఒక స్టేజ్ వరకే. గాడిదలు కాసే గాడిద ముండవి నువ్వు. కనీసం నువ్వంటే ఎవత్తని కూడా ఈ తిరుపతిలో ఎవరికి తెలియదు. ఈ ఇస్త్రాకుల సుభాష్నియో, ఆకేపాటి సునేష్యో సుభాష్నియో, లేకపోతే ఆకులు లేని సుభాష్నియో నాకు తెలీదు. ఈ సుభాష్నికే చెప్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే
తిరుపతిలో జరుగుతున్న అన్యాయాల గురించి చర్చకురా, తిరుమల కొండపైన చేస్తున్న అరాచకాల గురించి చర్చకురా. అది వదిలేసి పొద్దస్తమానం భారతమ్మ గురించో జగన్మోహన్ రెడ్డి గారి గురించో మాట్లాడితే ఈ పక్క దవడకిస్తే ఆ పక్క దవడ అస్సాంకి వెళ్తుంది. పొరంబోకముండ ప్రతి ముండల్ని గమనిస్తున్నాం. ఈసారి చెప్తున్నా, ఆడ మగ అనే జాలి దయ ఖచ్చితంగా ఉండదు, 100% ఉండదు. ఎవడు ఇచ్చిన దాన్ని తిప్పి అంతకు 200 రెట్లు తిప్పి ఖచ్చితంగా ఇస్తాం. అది జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నా సరే. మీరు చేసిన దానికి ప్రతిఫలం 100% కాదు, 200% ఖచ్చితంగా ఉంటుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తగా నా శపథం. నువ్వు ఏదైతే ఈరోజు భారతమ్మని అన్నావో దానికి నువ్వు 200% అనుభవిస్తావు, అనుభవించేలా చేస్తాం కూడా. మాకు అధికారమే ఉండాలని చెప్పేంలా, ఏ రోజు మేము అధికారం ఉంటేనే రోడ్ల మీదకి వస్తామని అనలే. మా ధైర్యం, మా తెగింపు ఏదన్నా ఉందా అంటే అది జగన్మోహన్ రెడ్డి. మేము భయపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది జగన్మోహన్ రెడ్డి. ఆయన ఒక కనుసైగ చాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మగాళ్ళు కూడా అవసరం లే. మాలాంటి ఆడాలు బయటకు వస్తేనే ఊపిరాడకు చస్తారు. చూస్తున్నాం కదా, పడుతున్నాం కదా, వింటున్నాం కదా అని చెప్పి నోటికి వచ్చినట్టు అడ్డమైన కూతలు కూస్తే ఆ తిరుమల వెంకన్న సాక్షిగా చెప్తున్నా, 4 తెగ్గోసేస్తాం. సక్రమంగా గెలుచునింటే, ప్రజలు ఓట్లేసే గెలుచునింటే ఇట్లా ఏడవరు. కనీసం సింగిల్గా పోటీ చేసే దిక్కు దివానం లేని పార్టీలో ఉన్న నువ్వు, పక్కనోడి సపోర్ట్ లేకపోతే కనీసం 2 చోట్ల పోటీ చేసి కూడా గెలవలేని సత్తాలేని నాయకుడు వెనకాలన్న నువ్వు, కట్టుకున్న పెళ్ళాన్ని కూడా సక్రమంగా చూసుకోలేక ఒకటి తర్వాత ఒకటి అని చెప్పి 3 బంపర్ల ఆఫర్లు కొట్టినోడు వెనకాలన్న నువ్వు, సింగిల్గా పోటీ చేసే గెలవనరా అని చెప్పి పక్కనోడి కాళ్ళు పట్టుకొని బేరాలకు పోయి ఈరోజు కూటమిగా వచ్చి, కూటమిగా పోటీ చేసినా గెలవమని తెలిసి ఈవీఎంల మొహలతో గెలిచిన నాయకులు వెనుకున్న మీకే అంత తిమురు, బలుపు, కొవ్వు ఉంటే పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ సెకండ్ వరకు కూడా సింగిల్గానే వచ్చినాడు. మేము ధైర్యంగా చెప్తాం, పొత్తులకు పోలే, ఒకటి కాళ్ళ కిందకు పోలే, ఎవరిని దేహి అని అడగలే, కేసులు పెట్టినా భరించినాడు. ఎక్కడా కూడా నాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పినారు 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోయినారు అని చెప్పలే, సనాతన ధర్మం అని చెప్పలే, మనుషులంతా ఒకటే అని చెప్పినాడు. ఎక్కడికి పోతే అక్కడ నా కులం ఇదేం చెప్పుకోలే, నా మతం ఇదేం చెప్పుకోలే, ఏ ఊరికి పోతే ఆ ఊర్లో నేను పుట్టినానని చెప్పుకోలే. అట్లాంటి ఆయన వెనుకున్న మాకెంత తిమురుండాలి, మాకెంత పౌరుషం ఉండాలి. మమ్మల్ని గోకి చూద్దామనుకుంటే నష్టం మీకే. అది తెలుగుదేశం అయినా జనసేన పార్టీ అయినా మహిళలకు మళ్ళీ చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల్ని రెచ్చగొట్టాలని చూస్తే 100% నష్టం అది టీడీపీ పార్టీకి, జనసేన పార్టీకే. మీరందరూ పార్టీ గెలిస్తే చంకలు గుద్దుకొని ఓడిపోతే ఇండ్లల్లో మొగుళ్ళు సందుల్లో దాంకునే ఆడమండలు. మేమట్లా కాదు, గెలిచిన ఓడిన జగన్మోహన్ రెడ్డి కోసం ఈ సెకండ్ కూడా ప్రాణం ఇచ్చేంత దీంట్లో ఉన్నాం. సవాల్, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వదలలే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వదలం, రేపు వదలం. నోరు అదుపులో పెట్టుకోకపోతే అదే తిరుపతిలో, అదే ప్రెస్ క్లబ్ ముందరే, ఏ ప్రెస్ క్లబ్లో అయితే నువ్వు కూర్చొని భారతమ్మ గురించి మాట్లాడావో అదే ప్రెస్ క్లబ్లో, అదే మైకుల ముందర, అదే కెమెరాల ముందరే నీ నాలుక తెగ్గోసి జైలుకి వెళ్తా.
నీ నాలుక తెగ్గోసి నేను జైలుకి వెళ్తా. నేను రెడీ. కానీ అంతకు ముందు నీ మెడలో చెప్పులు దండ వేసి నిన్ని ఊరేగించడం మాత్రం 100% గ్యారంటీ. సంస్కారమే లేని నీలాంటి ముండల చేత కూడా భారతమ్మ మాటలు పడాలి, మేము దాన్ని చూస్తూ ఉండాలి, మేము రియాక్ట్ అవ్వకూడదు, అధికారంలో మీరు ఉన్నారు కదా, మమ్మల్ని ఏదో అరెస్ట్ చేసేస్తారు, మమ్మల్ని ఏదో భయం పెట్టేస్తారు, అయ్యోయ్యో మేము ఇప్పుడు గజగజగజ అని వణికిపోవాలి ఈ పార్టీని చూసంటే ఆల్రెడీ రాలిపోయినాయి, తెల్లంటికలు కూడా వచ్చేసినాయి మాకు. ఇంతకు మించి ఊడేదేమిలే. నమ్ముకున్న నాయకుడు కోసం ఎందాకైనా సిద్ధమని చెప్పే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు వేళ్ల సంఖ్యలో ఉన్నారు ఇక్కడ. ఇదే ఆకేపాటి సుభాషిణి భారతమ్మకు క్షమాపణ చెప్పకపోతే మాత్రం నీకు 2 రోజులే టైం. నువ్వు భారతమ్మకి క్షమాపణ చెప్పకపోతే నీ ఇంటి ముందు వచ్చి కూర్చుంటాం. కరెక్టే. ఇక్కడ మేము ఇంకొక మాట కూడా నేను మర్చిపోయినా చెప్పాలంటే, ఆకేపాటి సుభాష్ని నాయకుడు అనేవాడు సక్రమంగా ఉంటే, ముందు నాయకుడు అనేవాడికి మహిళలంటే గౌరవం ఉంటే, నాయకుడు అనేవాడు సవ్యంగా ఏడ్చి సస్తే ఇదో వాడు వెనకాల ఉన్న నీలాంటి అలగా ముండలు కరెక్ట్గా ఉంటారు. అది వదిలేసి నీలాంటి పనికి మాలిన కూడా పెట్టుకొని తిరుగుతున్నాడు కదా. మళ్ళీ చెప్తున్నా, మా నాయకుడిని ఒకటంటే మీ నాయకుడిని 100 అంటాం. మా నాయకుడు సతీమణిని మీరు ఒకటంటే మీ నాయకుడు సతీమణిని 200 అంటాం. ఎవడికి ఏదంటే అది తిప్పిచ్చేయాలి, అదే కదా ధర్మము. నువ్వు కొట్టిన డైలాగే కదా. ఎవడు ఏదంటాడో తిప్పి వాడికి అదే చేయాలా, అదే ధర్మం. ధర్మం అదే చెప్తాంది కాబట్టి అదే ధర్మాన్ని మేము కూడా ఫాలో అవుతాం. ఇక పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలందరం కూడా ఒక డిసైడ్ అయ్యాం, ధర్మాన్ని ఫాలో అవ్వాలి. మనకి ఎవడు ఏమి ఇచ్చాడో వాడికి తిప్పి దాన్నే ఇచ్చేయాల. కాబట్టి నువ్వు ఏదైతే భారతం అన్నావో, ఇప్పుడు ఈ సుభాష్ని అనేది జనసేన పార్టీలోని ఒక అడ్డగాడిద. సుభాష్ని అనే వ్యక్తి జనసేన పార్టీలో ఒక బఫూన్. సుభాష్ని అనేది జనసేన పార్టీలో ఒక రంగుర్లాటం. సుభాష్ని అనేది జనసేన పార్టీలో ఒక బేవార్స్. మళ్ళీ చెప్తున్నా భారతమ్మకు గాని సుభాష్ని అనే వ్యక్తి క్షమాపణ చెప్పకపోతే రేపొద్దున చిత్తూరు జిల్లాలోని మహిళలందరూ 2 రోజుల టైం, క్షమాపణ రాని పక్షంలో నీ గడప ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు ఉంటారు. నువ్వు 100 మందిని పోలీసులు తెచ్చుకుంటావో, 200 మంది కమిషనర్లు తెచ్చుకుంటావో, ఎస్పీలు తెచ్చుకుంటావో నీ ఇష్టం. ఇంతటికీ మర్చిపోయా ఒక విషయం చెప్పడం. మీ తిరుపతి ఎమ్మెల్యే, మీ జనసేన ఎమ్మెల్యే అంటే డోయని బరిగిపోయేవాడు. ఆని నమ్ముకోనంతా నువ్వు గెంతులేయద్దు చెప్తున్నా. మా దగ్గర నుంచి వచ్చినోడే అక్కడికి. మేము ఇక్కడ అంటే డోయని బరిగిస్తున్నాడు, అక్కడికి వచ్చి అన్న డోయని బరిగిస్తాడు. కాబట్టి ముందు వెనక ఆలోచించుకొని అడ్డంగా బలిసినావు, నిలువునా కోసేస్తాం. క్షమాపణ రాని పక్షంలో సునీత్ నీ దగ్గర నుంచే, సుభాష్ని నీ దగ్గర నుంచే మీ పతనం మొదలవుతుంది. థ్యాంక్ యూ.